హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి టీఎస్ ఐసెట్ డేట్స్ లిస్ట్ అయితే చూసుకోవచ్చు. టీఎస్ ఐసెట్ 2021 డేట్స్ లిస్ట్ అనమాట. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్, అంటే ఫస్ట్ ఫేజ్ అట్లాగే సెకండ్ ఫేజ్ అట్లాగే మనకి స్పాట్ అడ్మిషన్స్ అప్పటి వరకు ఈ డేట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో అయితే ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు. సో వీడియో చివరి వరకు అయితే చూడండి. సో మీకు ఫస్ట్ లాస్ట్ మొత్తం డేట్స్ లిస్టు, అంటే మీకు ఏ తేదీన ఏం జరుగుతుంది, ఏ తేదీల్లో మనం జాగ్రత్త పడాల్సి ఉంది, ఏ తేదీ లాస్ట్ డేట్స్ ఎప్పుడు, ఇటువంటివన్నీ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు గైస్. సో అట్లాగే మరి టీఎస్ ఐసెట్కి సంబంధించి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో మీకైతే నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. మేము వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ వెంటనే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి మనం ఒక టేబుల్ ప్రకారం ఒకసారి లిస్ట్ అయితే చూద్దాం ఒకసారి డీటెయిల్స్గా. మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్, సో మనం అట్లాగే ఫస్ట్ ఫేజ్, అట్లాగే మనకి ఇక్కడ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్, అట్లాగే స్పాట్ అడ్మిషన్ డేట్స్ వచ్చి కొంచెం ఇక్కడ వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి టీఎస్ ఐసెట్ 2021 కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు డీటెయిల్స్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కౌన్సిలింగ్ అటెండ్ కావాలంటే ఫస్ట్ మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసే ముందు మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అండ్ అట్లాగా ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయాలి. పేమెంట్ తర్వాత మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మన నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్లో. సో ఆ తర్వాత మనకి అందుట్లో మనకి డేట్ అండ్ టైం డిస్ప్లే అవుతాయి అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో ఆ డేట్స్ వచ్చేసి మనకి 3/11/2021 టు 9/11/2021, అంటే నవంబర్ 3 నుంచి నవంబర్ 9 వరకు అనమాట. సో నవంబర్ 3 నుంచి నవంబర్ 9 వరకు సో మనకు ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అట్లాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలంటే సో ఇక్కడ మనం డీటెయిల్గా చూడొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వీళ్ళు 6వ తారీఖు, అంటే నవంబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుద్ది. సో మీరు ఫీజు పేమెంట్ కనుక చేయాలనుకుంటే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు చేయొచ్చు. సో లాస్ట్ డే 9వ తారీఖు ఫీజు పే చేసి 10వ తారీఖు కౌన్సిలింగ్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళచ్చు. అట్లాగే మనకి ఆప్షన్స్, సో నెక్స్ట్ క్రూషియల్ స్టెప్ వచ్చేసి మనకి ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనమాట. ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వాటికి సంబంధించి డేట్ ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు 6/11/2021. సో మనకి 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా మనకి అవకాశం అయితే ఇచ్చారు. దాదాపుగా 5 రోజులు అయితే ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 5 రోజులు మనకి టైం అయితే ఉంది. ఆ తర్వాత మనకి ఫ్రీజింగ్ ఆప్షన్స్, సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మనకి ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి అనమాట ఈరోజు. అంటే ఆ రోజు ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యి మనకి అనాలిసిస్ అండ్ స్క్రూటినైజ్ చేసి ఎవరికి ఏ సీట్లు కేటాయించాలి ఇవన్నీ ప్రాసెస్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే మనకు 11వ తారీఖు ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. సో ఆ తర్వాత మనకి ఇంకా పెట్టుకుందామన్నా అది సైట్ మనకు ఓపెన్ అవ్వదు, క్లోజ్ అయిపోతుంది. అట్లాగే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకి 14. సో 14వ తారీఖు అంటే మనకి 14వ తారీఖు నవంబర్ 14వ తారీఖునే మనకు ఫస్ట్ ఫేజ్ సీట్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అయితే రావడం జరుగుతుంది. అట్లాగే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మీకు ఏదైతే 14వ తారీఖు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనో తెలిసాక మీరు ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఏమైనా ట్యూషన్ ఫీజు ఉంటే పే చేసి అట్లాగే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సో మీకు సీట్ కాలేజ్లో కన్ఫర్మ్ అవ్వదన్నమాట. సో సీటు మీకు వచ్చిన సీట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఆ సీట్ సెకండ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది, సెకండ్ రౌండ్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఆ కాలేజ్లో ఆ సీట్ వచ్చే అవకాశం ఉందో లేదో సెకండ్ ఫేజ్లో అయితే మనం చెప్పలేం. సో ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత నవంబర్ 14వ తారీఖున అయితే మీకు ఏ కాలేజ్ వస్తుంది కదండి. సో ఆ తర్వాత మీరు 18వ తారీఖు లోపు
ఆన్లైన్లో సెల్ఫ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలన్నమాట. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేసి డౌన్లోడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, అంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసి అప్పుడు 14వ తారీఖు రిలీజ్ అవుతుంది. జాయినింగ్ రిపోర్ట్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక 18వ తారీఖు లోపు మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది మరి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన లిస్ట్ అనమాట. సో నవంబర్ 3 నుంచి నవంబర్ 18 లోపు ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతూ ఉంది. సో మీరైతే ఇక్కడ డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు ఒకసారి డేట్స్. సో మీరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డేట్స్ అన్నవి కొంచెం క్లియర్గా చెక్ చేసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో అట్లాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఫేజ్, అంటే సెకండ్ ఫేజ్. సో ఇంకా మనకి థర్డ్ ఫేజ్ అటువంటివి ఏమి ఉండవండి. సో దీంతో క్లోజ్ అనమాట. అందుకే దీన్ని మనం ఫైనల్ ఫేజ్ అని పిలిచాం. సెకండ్ ఫేజ్ అని పిలిస్తే సో ఇంకా ఛాన్స్ ఉందా థర్డ్ ఫేజ్కి అనే అవకాశాలు అనుకుంటారు చాలామంది. సో సెకండ్ ఫేజ్ అని ఇచ్చాడు అంటే థర్డ్ ఫేజ్ ఏమైనా పెడతారా ఏంటని చాలామంది అనుకుంటారండి. సో అటువంటిది ఏం లేదు, మనకి ఇదే ఫైనల్ ఫేజ్ అనమాట. సో ఫైనల్ ఫేజ్ డేట్స్ అయితే ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ 21 నుంచి స్టార్ట్ అవుతుంది 29 లోపు. సో 21 to 29. సో నియర్లీ ఇది 15 డేస్ పట్టిందండి. అట్లాగే ఫస్ట్ ఫేజ్ కూడా 15 డేస్ చూసుకోవచ్చు. మరి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇది 15 డేస్, అది 15 డేస్ అయితే పడుతుంది. సో సేమ్ ప్రాసెస్ అండి. ఫైనల్ ఫేజ్లో ఏంటంటే మనకి సేమ్ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే చేసామో మనకి ఫస్ట్ పేమెంట్ చేసుకోవాలి ఆన్లైన్లో. డేట్ వచ్చేసి నవంబర్ 21. అట్లాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి నవంబర్ 22. ఎవరైతే స్లాట్ అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి నవంబర్ 22. అట్లాగే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ అయితే 22 నుంచి 23 వరకు పెట్టుకోవాలి. 22 నుంచి 23 వరకు అయితే మనం పెట్టుకోవాలి. అట్లాగే మనకి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. సో ఇది కొంచెం సెకండ్ ఫేజ్ కొంచెం ఫాస్ట్గా అవుతుందండి. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే మనకి చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి సెకండ్ ఫేజ్ మనకి ఫాస్ట్గా అనేది అయిపోతుంది. అలాగే ఫ్రీజింగ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 23వ తారీఖు అండి. అట్లాగే ప్రొవిజనల్ ఆఫ్ సీట్స్. సీట్స్ ఏ తేదీన వస్తాయంటే మనకి ఏ కాలేజీలో వచ్చింది అనేది 26వ తారీఖు అయితే మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో తెలుస్తుంది. అట్లాగే మనం ఆన్లైన్లో ఏం చేయాలంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. మనకి ఎప్పుడైతే మీకు కాలేజ్లో సీట్ వచ్చిందన్న విషయం తెలిసిందో మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అట్లా చేయకపోతే మీ సీట్ అన్నది క్యాన్సిల్ అవుతుంది. ఆ సీట్ సెకండ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుందని ఇందాక చెప్పుకున్నాం. ఈసారి అయితే ఎంటీగా ఉండిపోతుంది. ఆ సీట్ అయితే ఎంటీగా ఉండిపోతుంది. ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్ వస్తారో వాళ్ళకైతే ఈ సీట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 26/11/2021 నుంచి 28 వరకు. అంటే మనకి 26, 27, 28. ఈ తేదీల్లో అయితే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అట్లాగే మనం రిపోర్టింగ్ ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఒకసారి రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ 27 to 29. అంటే మనం కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది 27 to 29 తేదీన అయితే. అట్లాగే స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిన తర్వాత అక్కడక్కడ 1-2 సీట్లు మిగిలిపోతే కొన్ని ఎక్కువ నెంబర్ అయితే మిగిలిన అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఏంటంటే మనకి స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి ఫుల్ ఫీజు అయితే కట్టించుకుంటారండి స్పాట్ అడ్మిషన్లో. స్పాట్ అడ్మిషన్స్ గైడ్లైన్స్ ఫర్ MBA అండ్ MCA ప్రైవేటెడ్ అన్ఎయిడెడ్ కాలేజెస్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. స్పాట్ అడ్మిషన్స్ గురించి డీటెయిల్స్ అన్నవి వెబ్సైట్లో అయితే ప్లేస్ చేయడం జరిగింది. అట్లాగే 28ని అయితే స్పాట్ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ డేట్ అన్నది చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఇది గైస్ మరి టీఎస్ ఐసెట్ డేట్స్ లిస్ట్, మరి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అట్లాగే స్పాట్ అడ్మిషన్స్ గురించి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మరిన్ని వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, వాటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరైతే ఇంకా తెలుసుకోని విషయం అయితే తెలుసుకోండి. టీఎస్ ఐసెట్ 2021 అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా ఉంటే టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ రాసి వాళ్ళకి. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్.